శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఆగస్టు 20, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో నివాస ప్రాంతాలకు దగ్గరలో బ్యాచిలర్స్ ఉండకూడదు అనేటువంటి నిబంధనని కువైట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా. అయితే కొంతమంది ఇంకా ఈ నిబంధనలు అతిక్రమించి నివాస ప్రాంతాల దగ్గరలో బ్యాచిలర్స్ ఉండడం జరుగుతుంది. వాళ్ళకి రెంట్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని దృష్ట్యా కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు ఖైతాన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆల్రెడీ ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడినటువంటి కొన్ని బిల్డింగ్లు వీళ్ళు గుర్తించి వాళ్ళకి ముందస్తుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఉల్లంఘనలుగా నమోదు చేయడం జరిగింది. అయినా వీళ్ళు అప్పటికి కూడా ఆ ఉల్లంఘనలు సరిచేసుకోకపోవడంతో మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో సుమారు ఒక 26 బిల్డింగ్స్కి, బ్యాచిలర్స్ నివసిస్తున్నటువంటి 26 బిల్డింగ్స్కి విద్యుత్ కనెక్షన్ అయితే తొలగించారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి 26 బిల్డింగ్లకి విద్యుత్ కనెక్షన్ అయితే లేదు. సో కువైట్లో ఎక్కడైనా సరే నివాస ప్రాంతాలకు దగ్గరలో బ్యాచిలర్స్ రూమ్ రెంట్కి తీసుకొని ఉండాలంటే మాత్రం కొద్దిగా ఆలోచించండి. ఎనీ టైం ఏ క్షణంలో అయినా సరే చెకింగ్ వాళ్ళు వచ్చినట్లయితే వాటిని ఖాళీ చేయించడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఉన్న పళ్ళంగా మీరు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి నివాస ప్రాంతాల దగ్గరలో మాత్రం బ్యాచిలర్స్ మ్యాక్సిమం ఉండకుండా ఉండడానికే ట్రై చేయండి. సపరేట్గా బ్యాచిలర్స్ ఉండడానికి ఏవైతే ప్లేసెస్ ఉంటాయో అక్కడ ఉండడానికే ట్రై చేయండి. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ద్వారా మోసాలు చేసేవారి సంఖ్య కనుక పెరిగిపోతుంది. కువైట్లోని సులేబియా పోలీస్ స్టేషన్లో 41 సంవత్సరాల వయసులో ఒక బిదున్ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చిందని చెప్పేసి, ఆ మెసేజ్లో తనకు సంబంధించిన బ్యాంక్ ఏటీఎం కార్డు ఏదైతే ఉంటుందో అది డిజేబుల్ చేశారు. అంటే తాత్కాలికంగా దాన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. సో దీనికోసం మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి ఒక నెంబర్ అయితే పెడుతూ ఒక మెసేజ్ వచ్చింది. సో దాని తర్వాత నేను ఆ నెంబర్కి రిటర్న్ కాల్ చేశాను. రిటర్న్ కాల్ చేసినప్పుడు మేము బ్యాంక్ అధికారులు, మీ కార్డు అయితే ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది, దాన్ని మళ్ళీ మేము యాక్టివేట్ చేయాలి. సో యాక్టివేట్ చేయాలంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అడిగి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత వితిన్ మినిట్స్లోనే ఒక 1 or 2 minutes లోపే ఇతని అకౌంట్లో ఉన్నటువంటి మొత్తం డబ్బులు ఖాళీ అయిపోయింది. అది కూడా 9 సార్లుగా విత్డ్రా అయినట్టు తెలియజేశాడు. 4784 దినార్లు మొత్తం ఆ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు 4784 దినార్లు. ఆ మొత్తం డబ్బులు కూడా 9 ట్రాన్సాక్షన్స్ కింద మొత్తం ఖాళీ అయిపోయినట్లు. ఆ ట్రాన్సాక్షన్స్ దేనికి కానీ నేను అప్రూవల్ ఇవ్వలేదు, నేను ఓటీపీ కూడా చెప్పలేదు, మొత్తం ఖాళీ అయిపోయింది అని చెప్పేసి అతను పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చాడు. ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు దీనిపైన కేసు నమోదు చేశారు. అలాగే దీనిపైన విచారణ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. సో ఎందుకంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి రిఫర్ చేశారు. సో వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే సేకరిస్తారు. సో ఏదైనప్పటికీ గవర్నమెంట్ వాళ్ళు అయితే హెచ్చరిస్తుందంటే, కువైట్లో ఉన్నటువంటి పౌరులు కావచ్చు, ప్రవాసీలు కావచ్చు, ఎవరు కానీ మీకు సంబంధించిన పర్సనల్ డేటాని, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరికి కానీ ఇవ్వకండి. ఎవరైనా ఫోన్ చేసి అడిగినా సరే, వీడియో కాల్ చేసి అడిగినా సరే మీరు చెప్పకండి. ఎందుకంటే ఏ బ్యాంక్ వాళ్ళు కానీ, ఏ సంస్థ వాళ్ళు కానీ ఫోన్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఫోన్ కాల్ ద్వారా చెప్పమని చెప్పేసి అడగరు. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు కానీ మీకు ఫోన్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరే బ్యాంక్ని విజిట్ చేసి అక్కడ ఇస్తామని చెప్పేసి చెప్పండి. అలాగే ఏ కంపెనీ వాళ్ళు మీకు ఫోన్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అడిగినా సరే మేమే డైరెక్ట్గా వచ్చి విజిట్ అయ్యి అక్కడ మేము తెలియజేస్తామని చెప్పేసి చెప్పండి తప్ప ఫోన్లో మాత్రం మీరు షేర్ చేసుకోకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి స్కూల్స్లో కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తారు. అంటే స్కూల్ ఆవరణంలో వాటిని విక్రయించరాదు అని చెప్పేసి సుమారు ఒక 7 రకాలైనటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తున్నట్టు, అంటే బ్యాన్ చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తారు. యాక్చువల్ స్కూల్స్లో పిల్లలకి ఆహారం అయితే సప్లై చేస్తారు. ఆ ఆహారాన్ని ఒక 14 కంపెనీలతో వీళ్ళు టైప్ చేసుకున్నట్లు, ఆ కంపెనీ వాళ్ళు మంచి న్యూట్రిషన్స్ కలిగినటువంటి ఫుడ్ను మాత్రమే సప్లై చేస్తారు. అందులో మీ క్వాలిటీలో ఏమాత్రం కానీ రాజీ పడేటువంటిది ఉండదు. ఒకవేళ అందులో ఏదైనా క్వాలిటీలో తేడా వచ్చింటే ఆ కంపెనీ పైన మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి బయట నుంచి కొన్ని రకాల ఫుడ్స్ మాత్రం స్కూల్ పర్మిషన్స్లో అమ్మడానికి లేదు, తీసుకొచ్చి అమ్మడానికి లేదు అని చెప్పేసి తెలియజేస్తారు. ఎందుకంటే కొన్ని స్కూల్స్లో ఉన్నటువంటి కెఫ్టేరియా ఏదైతే ఉంటుందో, అంటే అక్కడ చిన్న రెస్టారెంట్ లాగా ఉంటుంది కదా, సో అందులో కొన్ని వస్తువులు బయట నుంచి తెచ్చి అమ్ముతున్నారు, అవి పూర్తిగా నిషేధిస్తున్నాం, వాటిని అమ్మకూడదని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఆ 7 రకాల వస్తువులు ఏమిటి, ఆ 7 రకాలకు సంబంధించిన కేటగిరీలు ఏమిటి అని ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మీకు డిస్ప్లే అయితే ఇస్తున్నాను, కానీ కొన్ని మీకు నుంచి తెలియజేస్తాను. ఆల్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్, అంటే క్యాన్డ్ జ్యూసెస్, అంటే క్యాన్లో వచ్చేటువంటి జ్యూస్ ఉంటాయి కదా అలాంటి జ్యూస్లు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, ఎలాంటి సాఫ్ట్ డ్రింక్స్ కానీ అమ్మకూడదు, అలాగే జ్యూస్లు కానీ అమ్మకూడదు. అలాగే స్పోర్ట్స్ డ్రింక్స్ కానీ, దానికి సంబంధించిన ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ అమ్మరాదు. అలాగే ఎనర్జీ డ్రింక్స్ కానీ, దానికి సంబంధించిన ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ అమ్మకూడదు. అలాగే లాలీపాప్స్ కానీ, స్వీట్స్ కానీ, చూయింగ్ గమ్ కానీ ఇలాంటివి అమ్మకూడదు. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, అంటే ఆల్రెడీ తయారు చేసిన ఫుడ్ ఏదైతే ఉంటుందో అలాంటివి కానీ, అలాగే ప్యాకింగ్ చేసిన ఫుడ్ ఉంటుంది కదా ఇవి కానీ, అలాగే శాండ్విచెస్ కానీ, అలాగే మైనీస్ కానీ, పికిల్స్ కానీ ఇలాంటివి ఏవి కానీ అమ్మకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా ఏ స్కూల్ పర్మిషన్స్లో అయినా సరే వాటిని అమ్మినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. హవల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది.
రద్దీగా ఉన్నటువంటి సమయంలో ఒక డెలివరీ బైక్ డ్రైవర్ వెళ్తూ ఉండగా అతన్ని ఒక కువైటీ అతను ఢీకొనడం జరిగింది. అయితే ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి పారామెడికల్ సిబ్బంది అలాగే పోలీసు వాళ్ళు హుటాహుటిన అక్కడికి చేరుకొని గాయాలు పాలైనటువంటి ఆ బైక్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని హాస్పిటల్ తరలించారు. అలాగే యాక్సిడెంట్ చేసినటువంటి కువైట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కువైట్ పౌరుడు, అతను కూడా అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్నప్పుడు కువైట్ పౌరుడు చెప్పింది ఏంటంటే, నేను డ్రైవ్ చేసుకుని వెళ్తున్నప్పుడు సడన్గా అతను ఆపోజిట్లో వచ్చి ఢీకొనడం జరిగింది. సో దానివల్ల అది యాక్సిడెంట్ అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణం అదే అని చెప్పేసి అతను తెలియజేశాడు. అంటే నా ప్రమేయం లేకుండానే అతను ఆపోజిట్ వచ్చి సడన్గా దూరిపోయాడు, దానివల్ల నేను కంట్రోల్ చేయలేకపోయానని చెప్పేసి చెప్పాడు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి దీనిపైన కనుక విచారణ ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే ఇక అటువైపు నుంచి కూడా మనం వివరాలు కనుక్కోవాలి కదా డ్రైవర్ దగ్గర నుంచి. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, వాటి ద్వారా కూడా వివరాలు సేకరించి ఇతను కువైట్ పౌరుడు చెప్తుంది నిజమా అబద్ధం అనేటువంటిది ఇవన్నీ కూడా మనకి విచారణలో తెలియడానికి అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ బైక్ డ్రైవర్ మాత్రం బాగా గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. కువైట్లోని ఆల్ ముత్లా ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు కంప్లైంట్ ఇచ్చాడు. తన బిల్డింగ్లో ఉన్నటువంటి కొన్ని మెటీరియల్స్ మిస్ అయ్యాయి, ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి. కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి తన బిల్డింగ్లో సుమారుగా 1200 దినార్ల వాల్యూ కలిగినటువంటి మెటీరియల్స్ మిస్ అయ్యాయని చెప్తున్నారు. అందులో సిమెంటు, పెయింటు, ఇతరత్ర ఈ కన్స్ట్రక్షన్స్ ఉపయోగించేటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి మిస్ అయ్యాయని చెప్పేసి తెలియజేశాడు. పోలీసు వాళ్ళు ప్రస్తుతానికి దీనిపైన కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని మేము త్వరలో పట్టుకుంటామని చెప్పేసి తెలియజేశారు. కువైట్లోకి అక్రమంగా మనుషులను తరలిస్తున్నటువంటి ఈజిప్ట్కి సంబంధించిన ఒక ట్రక్ డ్రైవర్ని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. ఇతను డబ్బులు తీసుకొని మనుషుల్ని కువైట్లోకి తీసుకురావడం జరుగుతుంది. అది కూడా గూడ్స్ అంటే గూడ్స్ వస్తువులు ఏవైతే ఉంటాయో, కార్గో వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొస్తున్నప్పుడు అందులో మధ్యలో మనుషులను పెట్టి తీసుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి భద్రతా అధికారులు ఒక ఇద్దరు వ్యక్తులను ఇతనికి అదుపులో తీసుకున్నారు. ఆ ఇద్దరులో ఒకరు వచ్చి బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఇతనికి ఏ దేశానికి సంబంధించిన వాడు ఇంకా వివరాలు అయితే తెలియలేదు. సో ఏదైనప్పటికీ ఈజిప్ట్కి సంబంధించిన ఒక ట్రక్ డ్రైవర్ని అక్రమంగా మనుషులు రవాణా చేస్తున్నందుకు గాను అదుపులో తీసుకున్నారు. దీనిపైన కేసు నమోదు చేసి ప్రస్తుతానికి సంబంధిత విభాగాలు ఏవైతే ఉంటే వాటికి రిఫర్ చేశారు. హవల్లీ గవర్నరేట్లో వరుస దొంగతనాలకి పాల్పడుతున్నటువంటి ఇథియోపియాకి సంబంధించినటువంటి 5 సభ్యులతో కూడినటువంటి ఒక ముఠాని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. వీళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే ఎక్స్చేంజ్ సెంటర్స్, రెస్టారెంట్స్, వాణిజ్య సముదాయాలు ఇలాంటి వాటిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని వీళ్ళు దొంగతనాలకి ఎదురుగా పాల్పడుతున్నారు. అయితే రీసెంట్గా ఒక ఎక్స్చేంజ్ సెంటర్లో జరిగినటువంటి దొంగతనం బేస్ చేసుకొని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు దర్యాప్తు చేస్తూ ఉండగా వీళ్ళు పట్టుబడ్డారు. సో ఈ 5 పైన ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేశారు. పూర్తి వివరాలు సేకరించడం కోసం అని చెప్పి సంబంధిత విభాగాలు రిఫర్ చేసి ప్రస్తుతానికి ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. కువైట్లోని సాల్హియా ప్రాంతంలో ఒక మసీదులో నిద్రిస్తున్నటువంటి ఒక ప్రవాసీని పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఒక మసీదులో ఒక ప్రవాసీ నిద్రిస్తుండగా ఆ సమాచారాన్ని భద్రతా అధికారులకు అందజేస్తారు కొంతమంది. దాంతో భద్రతా అధికారులు అక్కడికి చేరుకొని గాఢ నిద్రలో నుండి ఆ వ్యక్తిని లేపి ఐడి ప్రూఫ్ సడన్గా అతను చెప్పాడు, నాకు ఐడి ప్రూఫ్ లేదండి, సో నా అకామా ఎక్స్పైర్ అయిపోయి చాలా రోజులు అవుతుంది, నాకు నివాస వసతి ఎక్కడ లేకపోవడంతో నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్పేసి అతను తెలియజేశాడంట. సో దాంతో భద్రతా అధికారులు చేసేది ఏమీ లేక ప్రస్తుతానికి అతన్ని దేశ బహిష్కరణ చేయడం కోసం చెప్పేసి డిపోర్టేషన్ సెంటర్కి అయితే తరలించారు. ఫ్రెండ్స్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్తాను చూడండి. మనం జనరల్గా బ్యాంకులు చూస్తుంటాం, అది చాలా రకాలైనటువంటి బ్యాంకులు ఉండొచ్చు. డబ్బులు దాచుకునేటువంటి బ్యాంకులు ఉండొచ్చు, బంగారాన్ని దాచుకునేటువంటి బ్యాంకులు ఉండొచ్చు, అలాగే బ్లడ్ బ్యాంకులు ఉండొచ్చు, స్టెమ్ సెల్స్ని దాచుకునేటువంటి బ్యాంకులు ఉండొచ్చు. ఇలాంటి బ్యాంకులు ఏదైనా మనం చూస్తుంటాం. అయితే కాలాన్ని దాచుకునేటువంటి బ్యాంకులు మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా విన్నారా? పోనీ కాలాన్ని మనం దాచుకోవచ్చు అని చెప్పేసి. అవునండి, ఇది నిజమే. స్విట్జర్లాండ్లో ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఖాళీగా ఉండి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే వాళ్ళు ఏదైనా సరే సేవ చేయొచ్చు. ఎవరికైతే సహాయం అవసరం అలాంటి వాళ్ళకి వీళ్ళు సేవా కార్యక్రమాలు అయితే చేయొచ్చు. సో వాళ్ళు ఎంత సమయం అయితే సేవా కార్యక్రమాలు చేపడతారో ఆ సమయానికి సంబంధించిన డేటా అన్నింటినీ ఆ బ్యాంక్లో ఉన్నటువంటి దాంట్లో వీళ్ళు ఎంట్రీ చేసి నమోదు చేసుకోవడం జరుగుతుంది పాస్బుక్లో. అంటే మనం డబ్బులు ఏ విధంగా డిపాజిట్ చేస్తాం ఆ విధంగా నేను ఇన్ని గంటలు పనిచేస్తానని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఆ పాస్బుక్లో ఎంట్రీ చేయించుకుంటారు. అయితే ఇక్కడ ఆ సమయాన్ని వీళ్ళు మేము ఈ సమయాన్ని దీనికి కేటాయించామని చెప్పేసి అక్కడ వాళ్ళకి ఎంట్రీ చేయడం జరుగుతుంది. అయితే దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే భవిష్యత్తులో మనకేదన్నా అవసరమైనప్పుడు ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఎలాగా? ఆ సమయం నాకు ఇలాగా మనం ఎన్ని గంటలైతే మనం సేవ చేసి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గంటలు సేవ చేస్తాం అనుకోండి, మనకి ఇప్పుడు 10 గంటలు అవసరం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మన బ్యాంకులో ఎంత డిపాజిట్ ఉంది, ఎంత సమయం డిపాజిట్ ఉంది అని చూస్తారు. దానికి అనుగుణంగా ఆ బ్యాంకు వాళ్ళు వేరే వ్యక్తులు మన దగ్గరికి మనకి సేవ చేయడం కోసం పంపిస్తారు. సో ఆ విధంగా మనం అవసరమైనప్పుడు ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇది మంచి ఆలోచనే కదా. ఎందుకంటే సమయాన్ని ఎవరు కానీ సేవ్ చేయలేరు, గడిచిపోయిన దెబ్బ కాలం ఇంకేం చేయలేము అనేసి అంటారు. కానీ ఇక్కడ చూడండి, మనం చేసినటువంటి ఆ సేవ ఏదైతే ఉంటుందో ఆ సమయం ఏదైతే ఉందో దాన్ని అలాగే మనం పెట్టుబడి కింద అక్కడ దాచిపెట్టుకొని మళ్ళీ మనకు అవసరమైనప్పుడు దాన్ని మనం
ఉపయోగించుకోవచ్చు ఆ బ్యాంకు ద్వారా. సో ఆ బ్యాంకు వాళ్ళే మనుషులను పంపించి అది ఏ సమయం అవుతుందో ఆ సమయాన్ని మనకి వాళ్ళు అందించడం జరుగుతుంది. సో ఇది మంచి ఆలోచన కదా. సో ఇది జరిగింది అయితే కనుక స్విట్జర్లాండ్లో ఇలాంటి బ్యాంక్ అయితే కనుక ఒకటి ఉంది. సో ఇది ప్రపంచం మొత్తం మీద అన్ని చోట్ల ఉన్నట్లయితే చిన్న వయసు నుండి చాలామంది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడానికి అయితే కనుక ముందుకు వస్తారని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఆవిడ పేరు వచ్చి మరియా బ్రాన్యాస్ మొరీరా. ఈవిడ వయసు వచ్చి 117 సంవత్సరాలు. ఈవిడ గురించి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసు కలిగినటువంటి మహిళ ప్రస్తుతానికి ఈవిడ. అయితే ఈవిడ ప్రస్తుతానికి ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. యాక్చువల్లీ గత సంవత్సరం జపాన్కి సంబంధించిన ఒక మహిళ 116 సంవత్సరాలు, ఆవిడ ప్రపంచంలోనే ఎక్కువ వయసు కలిగిన మహిళగా ఉండింది. ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడకన్నా ఒక సంవత్సరం ఎక్కువ రోజులు బతికి ఈవిడ 117 సంవత్సరాల వయసులో ప్రాణాలు కోల్పోయింది. సో ఆవిడ యొక్క ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి అందరూ ప్రేరేతనగా చేశారు. సో ఏదైనప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసు కలిగినటువంటి మహిళ ఇవాళ ప్రాణాలు కోల్పోయింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, కార్పెంటర్ ఒకరు కావాలని చెప్పేసి అంటున్నారు. అంటే వుడ్ వర్క్ చేయడం వచ్చినటువంటి వాళ్ళు ఒకరు కావాలని చెప్పేసి అంటున్నారు. మంచి జీతం అయితే కనుక ఉంటుందంట. సో మీరు ఎవరైనా సరే వుడ్ వర్క్ చేయడం బాగా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 274 రూపాయల 4 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 22 దినార్ల 874 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 24 దినార్ల 944 పిలుసు ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.